పవిత్రమైన ధర్మపురి క్షేత్రం నుంచి అక్కడి నుంచే విచ్చేసినటువంటి దేవతామూర్తులు ఆ నరసింహుడి యొక్క అనుగ్రహం అక్కడి నుంచి వచ్చినటువంటి అర్చకులు పండితుల ద్వారా ఆ ధర్మపురి లక్ష్మీ నృసింహ కళ్యాణం జరుగుతోంది. అందరూ భక్తితో ఆ స్వామివారిని అమ్మవారిని దర్శిస్తూ కళ్యాణాన్ని తిలకించండి. కళ్యాణార్థం ఆదో కౌతుక వందనంచ కరిష్యే. ఓం విశ్వేత్తాతే సవనేషు ప్రభా ఛాయా చకట్ట భగవల్లింద్ర సున్వతే పారావతం యత్పురుతం వాయ ఋషి బంధవే తయో కంకణే బద్ధ్వా రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ధర్మపురివాస నారసింహ గోవింద. లోక కళ్యాణార్థం శిశురదత్త దిది యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఓం యజ్ఞోపవీతం గృహీత్వా ఆపోష్యేతి మంత్రేణ యజ్ఞోపవీతం మార్జయిత్వా యజ్ఞోపవీతమలంకృత్య విష్ణుగాయత్రీ జపిత్వా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. దేవమలంకృత్య ధర్మపురివాస నారసింహ గోవింద. ఓం యజ్ఞం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్సాయం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం. పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి. నరసింహస్వామి వారికి ధరింపజేయబోయే యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది. నమస్కారం చేసుకోండి. గట్టిగా కరతాళ ధ్వనులు. పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతే సాయం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం పవిత్రం బలమస్తు తేజః తస్సోహూర్తో అస్తు. కన్యావరణం కారయిష్యే. సూర్య సమవేదాల్ మంత్రమతో నారదాది మహర్షీల్ చతురోవరాల్ బ్రాహ్మణాన్ ప్రేషయిత్వా తే బ్రాహ్మణాః చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంతవేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే పరవ్యూహ విభవంతర్యామి అర్చావతార పంచారుషయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రదాయ ఆర్తత్రాణపరాయణాయ లక్ష్మీనరసింహస్వామి శర్మనే కళ్యార్తినే వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరే ఆదినారాయణ నిరాకార సాకార త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవి చతుర్దశ భువనాధీశ్వరీ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి జగత్కుటుంబినీ సకల సౌభాగ్యానుగ్రహదాయిని కళ్యాణవరప్రదాయిని సంతానకారిణి విద్యా బుద్ధి ప్రదాయిని ఐశ్వర్యానుగ్రహదాయిని మహాలక్ష్మీ స్వర్వరార్తిని కన్యావరణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఆచంద్రార్కం అనేక విశేష సుఖ సౌభాగ్య శోభన పరంపరావాప్యర్థం ఆగతమిమం వరం మధుపర్కేణ పూజయిష్యే. రాష్ట్రబుధస్యాచార్య మాత్వద్దోషం దేవస్య ఆసనార్థం ఉత్తరాగ్రం కూర్చన్ దత్వా దేవస్య దక్షిణపాదం గృహీత్వా ఆపపాదావనే చరిర్దిశం తన్నిర్దహంతు మే అస్మిన్ కులే. అందరూ కూడా ఒకసారి ఓం నమో భగవతే నారసింహాయ అని గట్టిగా స్మరించండి. ఓం నమో భగవతే నారసింహాయ. ఓం నమో భగవతే నారసింహాయ. ఓం నమో భగవతే. ఓం నమో భగవతే నారసింహాయ. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ.
देवस्य पादौ प्रक्षाल्य सकल परिपूर्णार्थे गन्धाक्षितपुष्पैरभ्यर्च नैवेद्यं कृत्वा अग्रे षोडशदर्भानुत्तराग्राहस्तगुस्थैर्य दर्भोपरि रजतपात्रं निधाय तत्पात्रे दधि मधु गृहीत्वा दधि मधुभागं स्पष्टं वर्षीयसा विधाय मधुपर्को मधुपर्को मधुपर्कः अयं मधुपर्कः इत्यपीत्वा आचमनं दत्त्वा यन्मधुलो मधव्यं परममल्लाद्यं वीर्यं तेनाहं मधुलो मधव्येन परमे लाद्येन वीर्येन परमो सकृन्मन्त्रेण दुष्टोस्तें मधुपर्कं प्राशयित्वा अमृताविधानवसे इति उत्तरापोषणं दत्त्वा इत्यपीत्वा आचमनं दत्त्वा हस्तप्रक्षालनं कृत्वा युवं वस्त्रालिपे वसावसादे मन्तवो असर्गाः अवातिरतमनृतालि विश्वरुतेन मित्र वस्त्रं दद्यात् शरणं पवित्रं विदधं पुराणं येन भूतस्तरति दुष्कृताले तेन पवित्रेण शुद्धेन भूता मरादिन्तरेमा ओम सृजतो इत्युज्जैर्भूयात् गां विसर्जये सिद्धमल्लं भूतं स विराट् तन्माक्षाय तस्य देशीय तन्मवूर्जन्दाः ॐ कल्पयद इत्युपागुष्यन्नवमि मन्त्र्या ततः परदेवताय श्रीमहालक्ष्मीं सुगन्धद्रव्येन सुपुष्पेन सम्पूज्य पायसं वा फलं वा नैवेद्यं दत्त्वा एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ लोककल्याणार्थं అందరూ కూడా ఈ సంకల్పాలు చెప్పండి మమ सहकुटुम्बानां सर्वेषां कुटुम्ब प्राणिनां धर्मपुरी लक्ष्मीनृसिंह देवता संपूर्ण अनुग्रह फल प्रसादेन क्षेम स्थैर्य वीर्य विजय अभय परिपूर्ण आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम मम अशेष पाप क्षयार्थम ज्ञानतः अज्ञानतः कृतदोष निवारण अर्थम समस्तविध पापानां प्रायश्चित्त अर्थम शरीरे स्थित सकलविध दुर्दोष पीड़ा परिहार द्वारा संपूर्ण शरीर आरोग्यता फल सिद्ध्यर्थं मम आध्यात्मिक आदिभौतिक आदिदैविक तापत्रय निवारण द्वारा अचंचल निष्कपट भक्ति ज्ञान योग्यता सिद्ध्यर्थं कोटि दीपोत्सव वेदिका यां कन्यादानम् अहं करिष्ये। ओम अदानंदवीर्यस्य श्रीमदादिनारायणस्य सच्चिदानंद विग्रहस्य परब्रह्मणः भगवतो वासुदेवस्य राजधानी सहस्रेश मुख्यतमे कनकरचित वज्रवैडूर्य गोमेदिकमर्कस्फटिकादि दिव्यशकरै परिवृते श्री वेंकटाचल हेमकूटाचल हरिद्राचलादि तीर्थराज परिवृते सनकसनंदन सनत्कुमार सनस्सुजात कपिल नारदादि दिव्य योगी वृंदाध्यासिते भृगुअत्रि वामदेव पराशर व्यास अगस्त्य गौतम कश्यप भरद्वाज पर्वत नारद मुनि तपोवन समालंकृते सकल नदीन संगतंगतंगोत्तुंगतरंग मंगल महा शृंगोपशृंगारिते ब्रह्मरुद्रादि देवता आयतनोपशोभिते पुरोहूत निलयमयातदानवर्णवायुव्य कुबेर ईशानाध्यष्ट दिक्पालक परिवृते सकल सुरासुर किन्नर किंपुरुष गरुड़ गंधर्व गणाध्यासते
नानायोजनोचित विस्तीर्णस्य श्रीधर्मपुरीक्षेत्र उचितप्रदेशे शङ्खतीर्थचक्रतीर्थ सरस्वतीतीर्थ भागवतीतीर्थादि नवनदीसङ्गमे कूर्माधिष्ठित आधारशक्ति अनन्तशक्तिशेषायि पर्वताश्च दिग्गजो परिप्रतिष्ठिते कमटकर्कोटपाटीला दुन्दुभी मण्डूक तिमितिमिङ्गलादि घोरजलजलादि सम्पादित वेणु वीणाकुलनोद मधुरगीतादि विस्तृत बिल्वकवन शृङ्गारवन कर्णिकारणादिविवनानां भृगुपातालादिस्थानानाम् अरुणोदय तमलोदय संगो मध्याह्न सायंकाल शाकाहार फलाहार कृच्छोपवास मासोपवास वर्षोपवास पक्षोपवास फलादीनां सकल जगत् सृष्टि ब्रह्मणः द्वितीय परार्धे अहने द्वितीये यामे तृतीये मुहूर्ते स्वायंभुव स्वारोच्चिषोत्तमदामसरैवद वैवस्वदादि चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे पार्थिवकल्पानन्तकल्पकूर्मकल्पादि मध्ये श्वेतवरः कल्पे मत्स्यकूर्मवराः दशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिरविक्रमार्कादि षड्शकानां मध्ये तृतीये शालिवाहनशके सप्तविंशति महायुगे सुखदेषु इदानीम् अष्टाविंशतितमे महायुगे कृतत्रेतद्वापरकलियुगाख्या चतुर्युगानां मध्ये कलयुगे प्रथमपादे प्रभवादिषष्ठ संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे शुक्लपक्षे अद्य तिथौ एकादशी युक्त द्वादश्याम् अद्यवासरे भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगलविशेषण विशिष्टायां शुभतिथौ लोककल्याणार्थं अंदर చెప్పండి సాలంకృత कन्यादानम अहम तुभ्यमहम संप्रतते कन्यादान फलदमस्तु कन्यादान फल द्वारा विशेष अनंतानंत महापुण्य फल फल सिद्धिरस्तु अत्र लीला विहारार्थम वधूवरयोः शिरोभूषणार्थम भाषिक धारणं करिष्ये देहि दर्शनं नृसिंह देहि दर्शनं उग्रं बहु दिव्यमिदं रूपमद्भुतं देहि दर्शनं नृसिंह देहि दर्शनं उग्रं बहु दिव्यमिदं रूपमद्भुतं उषःकालासमन्तरक्तमाम्बरम् उत्तिष्ठ शयनान्त पश्य दश दिशौ कन्यादानफलदमस्तु विश्वजनक विश्वपोषक विश्वपालक पाहि मां नागभूषण पल्लगासन श्रीनृसिंह रक्ष मां शेषशयन शेषशत्रित शेषवन्दित पाहि मां दीनपालक धर्मरक्षक भक्ततारक रक्ष मां विश्वजनक विश्वपोषक विश्वपालक पाहि मां नागभूषण पल्लगासन श्रीनृसिंह रक्ष मां गोविंद धर्मपुरीवास नारसिंह गोविंद लक्ष्मीर्यं लीराजल ज्योतिना शुभं ధర్మపురి లక్ష్మీ నృసింహుడి కళ్యాణంలో పరమ పవిత్రమైన కన్యాదానం జరిగి భాసిక ధారణ జరుగుతోంది. అందరూ కళ్ళారా దర్శించి ఆ ధర్మపురి నృసింహుడి యొక్క అనుగ్రహం అమ్మవార్ల యొక్క అనుగ్రహం కలగాలని నమస్కారం చేసుకోండి. భాసిక ధారణ జరుగుతోంది. గట్టిగా కరతాళధ్వనులు చేస్తూ ఉండాలి. రెండు చేతులు పైకెత్తి గట్టి మేళం వాయించాలి. ఓం శోభయంతే ముఖం మమ ముఖగం హి మమ శోభయ భూయాగం సంచవగం కురు లక్ష్మీర్యం నీరాజన జ్యోతినా శుభం ఆర్తిక్యం విదదాతి దేవమంగళం దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం నమస్కృత్య దేవగురు భూమి వందనం కరణీయం సంధ్యాది ప్రాతరాన్నికం దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం అంతఃపటలం కృత్వా మంగళాష్టకాని పఠిత్వా తదేవ లగ్నం సదనం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దైవఫలం తదేవ లక్ష్మీపదే
सावधान सुमुहूर्ते सावधान सुलग्ने विघ्नेश्वरो विघ्नविदूरकारी निर्विघ्नकार्येष्वलं ससिद्ध्यो विघ्नेश्वरो नाम सुरेषु पूज्यो वराभ्यां वरदा भवन्तु सावधान सुमुहूर्ते सावधान कल्याणैकनिकेतनस्सु जलिता कल्याणसन्धायकः कल्याण प्रदकीर्तिनो गुणनिधि कल्याणदः कल्याणाद्रिसमानसार विभव कल्याण सारात्मकः श्रीमान् धर्मपुरीश्वरो नरहरि कुर्यात् सदा मंगलं सावधान सुमुहूर्ते सावधान यत्पादाब्जमरन्दबिन्दु सदृशी गंगा जगत्पावनी यन्नाम स्मरणं ददाति सकलान् कामान् ऋणान् मन्महौ यत्सेवा भवसागरैकतरणी सोऽयं जगन्नायकः श्रीमान् धर्मपुरीश्वरो नरहरि कुर्यात् सदा मङ्गलं सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान सावधान इत्येतद्वरमङ्गलाष्टकमिदौ लक्ष्मी नृसिंहस्य यः कल्याणो सववेदिकासु पठते वद्वा वरस्य श्रियै माङ्गल्यं सुतसम्पदा सुविमलां कीर्तिं च दत्त्वां विभुः श्रीमान् धर्मपुरीश्वरो नरहरि कुर्यात् सदा मङ्गलं सावधान सुमुहूर्ते सावधान गूढजीरं गृहीत्वा शूलिकां पठेत् षष्ठसादैति सहस्राणां द्विजगुरुदेवत्यानां समस्तजगदाधार महामण्डूक कूर्मवरहशेषपृथ्वीनां पुरन्दरपावक यमनिर्धवर्णवायुव्य कुबेर ईशानाद्यष्टदिक्पालकानां जलजभव हरिहरदेव मुख्यगणानां नारद विश्वामित्र परशुरात्रि वाल्मीकि भृगुव्यासादि महर्षीणां सीता अरुन्धती अहल्या द्रौपदी तारा मंडोदरी पांचाली दमयन्त्यादि महाप्रतिव्रतानां हरिश्चंद्र नलकार्तवीर्य विक्रमार्क भोजराजादि पुण्यपुरुषाणां गंगा नर्मदा तुंगभद्रा मलापहारी श्रीकृष्णवेणी गोदावरी भीमरत्यादि महानदीनां जंबू निंब कदंब चूत क्रमकलारकेल खर्जूर धात्री दाडिम्यादि फलवृक्षाणां पुल्नागजाजी वकुलकेतकी चंपका मल्लिका माधवी मालत्यादि विविध कुसुमानां कस्तूरी कुंकुम अगरु गोरोचनादि सुगंधानां अपरिमित कलशकन्यक गृहवेदिक विश्ववेनावादिमगध्वनीनां अयोध्या काशी पुरुषोत्तम रामेश्वरादि धर्मपुरी पुण्यनगरीनां श्रीशैल विंध्या हेमाचल गोवर्धन कैलासादि महाशैलानां तर्कमीमांसा न्याय वैशेषिक भाट्ट प्रभाकरादि षड्शास्त्राणां अश्विन्यादि नक्षत्राणां मेषादिराशीनां भवादिकरणानां लग्नहोरात्रि गट्टिगा चप्पళ్ళతో స్వామివారికి సుముహూర్తం జరుగుతున్నది. పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లం మీ అందరికీ దర్శనమిస్తోంది. అందరూ కళ్ళ కలుదుకోండి. ధర్మపురి నృసింహ వరద గోవింద, ధర్మపురి వాస లక్ష్మీ నృసింహ గోవింద గోవింద, ధర్మపురి వాస లక్ష్మీ నృసింహ గోవింద. సుముహూర్తం జరుగుతోంది. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళధ్వనులు చేస్తూ ఉండాలి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం
సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు గోవింద లక్ష్మీ నృసింహ గోవింద ధర్మపురివాస లక్ష్మీ నృసింహ గోవింద. లోక కళ్యాణార్థం జగదంబ ప్రీత్యర్థం. అందరు కూడా ఈ సంకల్పాన్ని చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం సర్వేషాం కుటుంబ ప్రాణినాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మాంగళ్యగౌరి దేవత అనుగ్రహ ఫల ప్రసాదేన మమ గృహే సమస్త సన్మంగళ అవాప్తి ద్వారా నిరంతరం సకల విధ సౌభాగ్య సంతోష కళ్యాణ సంతాన ఐశ్వర్య ఆనందాభి వృద్ధి అర్థం లక్ష్మ్యాః మాంగళ్యధారణం అహం కరిష్యే. మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః. సకల పరిపూర్ణార్థే గంధాక్షిత పుష్పైరభ్యర్చ. అందరు నమస్కారం చేస్తూ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఈ విధమైనటువంటి మంత్రం చెప్పండి. చెప్పండి. దేవి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి విదేహి దేవి కళ్యాణం విదేహి పరమాం శ్రియం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్వితః మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతి న సంశయః. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవత్ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. बोलो जगदम्ब विश्वपालिनी माता की, बोलो जगत जननी की, लोक माता की, लोक संरक्षणी की, कल्याणानुग्रहदायिनी की, संतानानुग्रहदायिनी की, विद्या बुद्धि अनुग्रहदायिनी की, ऐश्वर्यानुग्रहदायिनी की, आनंदानुग्रहदायिनी की. लक्ष्मी नृसिंह गोविंदा. मंगलसूत्रम भक्तजनानां प्रदर्शयित्वा मनसा वाचा कर्मणा. చాలా సుదీర్ఘమైనటువంటి రోజు ఈ రోజు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము మనం అందరం తిలకించడానికి అవకాశం కలుగజేసినటువంటి శ్రీ నరేంద్ర చౌదరి గారి దంపతులకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. అదేవిధంగా ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఎందుకంటే స్వామివారికి మంగళకరమైనటువంటి అమ్మవారికి మంగళకరమైనటువంటి మంగళసూత్రాలని సమర్పించినారు. ఆ మంగళసూత్రాలను అందరూ కూడా మనసా వాచా కర్మన ప్రార్థన చేయండి. బోలో జగదంబ విశ్వపాలిని మాతాకి చూసి నమస్కారం చేయండి. బోలో జగదంబ మాతాకి. ఓం మాంగళ్య తంతులాలేనా లోకరక్షణ హేతునా కంటే భద్రా విశుభగే త్వం జైవ శరదాం సదం. గట్టి చప్పట్ల మధ్యన ధర్మపురి వాస నారసింహ గోవింద.
జగదంబ మాతాకి శ్రీమత్పయోనిధినికేతన చక్రపాలే భోగీంద్ర భోగమలిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిభూత లక్ష్మీలు సింహమదే కరావలంబం మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ అక్షరూపణం కుర్యాదు ఏకస్మిన్ స్వర్ణాది పాత్రే ప్రస్తవనిదం మంగళాచారదండులా నిక్షిప్య అంజలిరూపస్థైర్య శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోక కళ్యాణమస్తు అక్షదోపరి కించిత్ ఉదకల్నియా ఓం ప్రజామేకామస్సమృద్ధ్యదా ధర్మపురివాస నారసింహ గోవింద ద్వితీయ పర్యాయే శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోక కళ్యాణమస్తు ఓం పశవో మేకామస్సమృద్ధ్యతాం అందరు గట్టిగా చప్పట్లతో తృతీయ పర్యాయే యజ్ఞో మేకామస్సమృద్ధ్యతా ధర్మపురివాస నారసింహ గోవింద అభ్యర్థి ప్రహ్లాద స్మరతి హనుపదం అభ్యర్థి ప్రహ్లాద స్మరతి హనుపదం దాసోయం చరణస్య దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం లక్ష్మీ నృసింహ గోవింద ఓం అగ్నే విశ్వే విశ్వలేక దేవైరూర్ణావంతం ప్రథమస్సీదయోన్యో కులాయిలం కృతవంతకం సమిత్రే యజ్ఞం యజమానాయ సాధు యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుకీర్తిం ప్రజాన్ దదు కుర్వాణాచైరవాత్మనః వాసాగుం శివమగవశ్చ అన్నపానే చ సర్వదా తదో మే శ్రియమావహ బ్రహ్మగ్రంథి ముహూర్తస్ముహూర్తో అస్తు ధర్మపురివాస నారసింహ గోవింద భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర బ్రహ్మా కరోతు దీర్ఘాయు విష్ణు కరోతు సంపదాం శివ కరోతు కళ్యాణం సర్వత్ర విజయీ భవేతని ధర్మపురి ఒక తీర్థము ఒక త్రిమూర్తులు కలిగినటువంటి ఏకైక క్షేత్రము ధర్మపురి మాత్రమే. గౌతమ మహాముని తపశ్చేత ఆ ప్రాంతం అంతా కూడా గోదావరి తల్లి మనకు జీవనాధారమైంది. అదేవిధంగా త్రిమూర్తులు ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ఒక ధర్మపురి మాత్రమే. మనను పుట్టించి మన తలరాతల్లో రచించినటువంటి బ్రహ్మదేవుడు లక్ష్మీనరసింహ అనే యొక్క మహామండపంలో కొలువై ఉన్నారు. రాగానే ఆయనకు నమస్కారం చేయడం ద్వారా అయ్యా ఉన్నటువంటి చెడు తలరాత, అదేవిధంగా కోటి దీపోత్సవ వేదికగా మరి నరేందర్ చౌదరి గారు దంపతి సమేతంగా ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివార్లకు పట్టు వస్త్రముల సమర్పణ చేయడం జరుగుతున్నది. అందరూ కూడా లక్ష్మీనరసింహ గోవింద. అవివస్త్రా సువసనా నృషావిదేనో సుధా పూయమానా అవిచంద్ర భర్తమేనో హిరణ్య నదిలో దేవసోమా. అక్కడ బ్రహ్మ కొలువై ఉన్నారు. రాగానే సంస్కారం చేత అయ్యా జన్మనైతే ఇచ్చినావు, ఉన్నటువంటి చెరుతల రాత చెదిరించమని ప్రార్థించాలి.
విష్ణు కరోదు సంపద దశావతారాలు నారసింహావతారం చాలా గొప్పలైనటువంటి అవతారము. స్వయంభువై సాలగ్రామశిలగా కొలువైనటువంటి లక్ష్మీనరసింహుని ఐశ్వర్యం అని చెప్పి ప్రార్థించాలి. అదేవిధంగా శివ కరోతు కళ్యాణం రామలింగేశ్వరుని రామచంద్రమూర్తి తన చేతుల మీదుగా ఇసుకతో లింగంగా ప్రతిష్ఠింపజేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది అనేక యుద్ధంలో జయించినటువంటిదిగా చారిత్రక ఆధారం. పరమశివుని యొక్క దర్శన భాగ్యం ద్వారా కళ్యాణ పరంపరాభివృద్ధి పొందవచ్చు. సర్వత్ర విజయీ భవేతని సర్వదా సర్వకాల సర్వావస్థ ఎందు త్రిమూర్తులను దర్శించే భాగ్యాన్ని ఈ ధర్మపురి క్షేత్రంలో మాత్రమే పొందగలమని చెప్పి తెలియజేస్తూ, దాన ధర్మాలు చేయకుండా ధర్మపురి తిరిగి రావాలి, ధర్మపురి తిరిగి వస్తే యమపురి ఉండదు అని ఒక నానుడి. ఎందుకంటే ఈరోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు, యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా నివారణకు దోహదపడుతుంది. అక్కడ యముడు కొలువై ఉన్నాడు. ఏ క్షేత్రంలో కూడా యమునికి స్థానం లేదు. అలాంటి యమధర్మరాజుకు ఒక దీపాన్ని సమర్పించడము, అవకాశం ఉంటే ప్రతి భరణి నక్షత్రం రోజు మాత్రమే యమధర్మరాజుకి తైలంతో పాటు పంచామృతాభిషేకంతో పాటు ఆయుష్య హోమము, మహామృత్యుంజయ హోమాలు నిర్వహించుకోవడం ద్వారా సమస్త మృత్యుదోషాలు తొలుగుతాయి. అక్కడ ప్రతినిత్యము స్వామివారికి సాలగ్రామశిలగా కొలువైనటువంటి కళ్యాణ మహోత్సవంలో పరమ పవిత్రమైన పూలమాల సమర్పణ జరుగుతోంది. ఆ లక్ష్మీ నృసింహుడికి సమర్పణ జరుగుతోంది. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. అమ్మవార్లకి దేవేరులకి ఎంతో విశేషమైన పూల జడ, ఎంతో అద్భుతమైనటువంటి పూల జడని అమ్మవార్లకు సమర్పణ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమస్కారం చేసుకోండి, కళ్ళకద్దుకోండి. భక్తులందరూ మీరందరూ సమర్పించినట్టుగా భావన చేయండి. లక్ష్మీ నృసింహ గోవింద లక్ష్మీ నృసింహ గోవింద ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. అదేవిధంగా యమధర్మరాజు ఒక కొలువై ఉండడం అనేది క్షేత్రానికి మరొక విశిష్టగా తెలియజేస్తూ, ఈరోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు, యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా నివారణకు దోహదపడుతుంది. ప్రతి భరణి నక్షత్రం రోజున యమధర్మరాజుకు అభిషేకంతో పాటు మహామృత్యుంజయ హోమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతినిత్యం స్వామివారికి ఉదయమే 6 గంటలకు అభిషేకము, 9 గంటలకు లక్ష్మీ నరసింహ సుదర్శన హోమము, 10:30 నుంచి 12లోగా నిత్య కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా 12 గంటలకు అన్నదానం ప్రారంభించబడుతుంది. ఇలాంటి సేవలు ప్రతినిత్యం కూడా సాయంకాలం విశేషమైనటువంటి పల్లకి సేవలు ఇవన్నీ కూడా నిర్వహించబడతాయి. ఈ తీర్థక్షేత్ర సందర్శన ద్వారా సమస్త దుష్ట అరిష్టములన్నీ కూడా నివారించుకోవడానికి సులభమైనటువంటి మార్గంగా తెలియజేస్తూ, ఇది జగిత్యాల జిల్లాలో ఉంది ధర్మపురి తీర్థక్షేత్రములు. ఆ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వామివార్లను దర్శించడం ద్వారా సమస్త అరిష్టములని కూడా నివారణకు ఒక మార్గంగా తెలియజేస్తూ, ఓం ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం పరిభద్రామి రక్షమాచలమాచలే వనమాలి గదీశార్ంగే చక్రీ చనందకే శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో రక్షదు జలే రక్షదు వారాః స్థలే రక్షదు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వదా పాతు కేశవః తత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చే తత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా భవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నఘపద సరసిజ మకరందం. జ్ఞానేన కేచిదవలంబ్య పదాంబుజంతే కేచిత్ సుకర్మ నికరేణ పరే చ భక్త్యా ముక్తిం గతా ఖలు జనా కృపయా మురారే శ్రీనారసింహ పరిపాలయ
మాం చ భక్తం. నమస్తే నారసింహాయ నమస్తే మధువైరినే నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫలిపతి శయన భక్తమానస సదనా. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫలిపతి శయన భక్తమానస సదనా. శృతులు స్మరించలేను శృతులు వినుతించలేను శృతులు స్మరించలేను శృతులు వినుతించలేను నిన్ను సన్నుతింపగా నేను తవాడ ధర్మరక్షణకై ధరణిలో వెలసి ప్రహ్లాదుని రక్షించినావే. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫలిపతి శయన భక్తమానస సదనా. ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవయ్యా ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవయ్యా. భీకరాకృతుండవైన నీ మంగళాకృతిని దలచి ఈ మంగళకృతిని కైవల్యము చేసితేవు. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫలిపతి శయన భక్తమానస సదనా. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ నారసింహ జయ నారసింహ. పవనాశన పీఠాయ గౌతమేతీరవాసనే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీ నృసింహాయ మంగళం. నిత్యం శ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. అందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తి ధర్మపురికి వినపడేంతగా చెప్పాలి. హారతి కళ్ళకెత్తుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద లక్ష్మీ నృసింహ గోవింద ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. అందరూ నమస్కారం చేసుకోండి. ఈరోజు పరమ విశేషం క్షీరాబ్ది ద్వాదశి. అందుకనే చూడండి వెంకటేశ్వర స్వామి అక్కడున్న కపిల తీర్థమే వచ్చిందా అన్నట్టుగా వరుణదేవుడు కాస్త మనల్ని సంప్రోక్షణ చేశాడు. తిరువనంతపురం మహాసముద్రం అవి కొద్దిగా సముద్రుడి నీళ్లు సంప్రోక్షణ చేశారు. మరి ధర్మపురి మామూలా? యమధర్మరాజు ఉన్నారు, నరసింహుడు ఉన్నారు. ఎంతో విశేషమైన క్షేత్రం. గోదావరి నది అక్కడ సజీవంగా ఎంతో అనుగ్రహిస్తుంది. ఆ గోదావరి తల్లి కూడా రాబోయే పుష్కరాలు వస్తున్నాయి. ఆ గోదావరి తల్లి కూడా మనల్ని కూడా సంప్రోక్షణ చేసింది. ఒక్కసారి గట్టిగా గోవింద చెప్పి ఆ పుణ్యాన్ని కోటి దీపోత్సవంలో కోటింతలుగా మనందరం పొందుదాం. లక్ష్మీ నృసింహ గోవింద వెంకటరమణ గోవింద తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి గోవింద. అందరూ కూడా నమస్కారం చేయండి, స్వామివారిని ప్రార్థించండి. నమస్తే నారసింహాయ నమస్తే మధువైరిణే నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం నృకేసరిల్ను యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే లోకకళ్యాణార్థం భాగ్యనగరే కోటి దీపోత్సవ మహామంటపే సంకల్పిత కళ్యాణ మహోత్సవ పూజనైన లక్ష్మీ నృసింహ దేవత దివ్య చరణారవింద అర్పణమస్తు. ఓం నమో భగవతే నారసింహాయ. అందరు చెప్పాలి. భగవతే నారసింహాయ. ఓం నమో భగవతే నారసింహాయ.
ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ శ్రీ నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 గోవింద 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 గోవింద. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భక్తి టీవీ శ్రీ నరేంద్ర చౌదరి గారి దంపతులకి భక్తజనులందరూ కూడా ఒక పూర్వజన్మ సుకృతంగా అవకాశం కలుగజేసినారు. కళ్యాణం చూసే భాగ్యాన్ని కలుగజేసినారు. అదేవిధంగా మా దేవస్థాన పక్షాన శ్రీమాన్ శ్రీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. పరమ పవిత్రమైన కార్తీక మాసం, అందున విశేషమైన చిలుకు ద్వాదశి, అనంత పద్మనాభస్వామి వెంకటేశ్వర స్వామి ధర్మపురి నృసింహుడి యొక్క అనుగ్రహంతో కార్తీక దీపారాధన జరుగుతోంది. అందరూ కూడా తిలకించండి.